అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. డెమోక్రసీ మీద మీకు అంత ఉందా? ఎందుకు లేదు సార్? ప్రతి మనం ఇండియాలో మీకు అంత గౌరవమే ఉంటే మీ సహచర ఎమ్మెల్సీ అనంతబాబు ఒక వ్యక్తిని చంపి ఇంటికి పార్సల్ ఇచ్చాడనేది ఆరోపణలు ఉన్నాయి కదా, ఓకేనా? అతన్ని ఫస్ట్ ఎమ్మెల్సీగా బర్తరఫ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, పార్టీ ఎమ్మెల్సీగా బర్తరఫ్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది అనుకోవచ్చు. అరే ఆయన కేకు తీసిపోయినట్టు ఇంట్లో పార్సల్ ఇచ్చేసి నాడనే ఆరోపణలు ఉన్నాయి, ఆయన ఇచ్చాడని, మరి ఆయన చంపాడా లేదని మన చట్టం పార్సల్ ఇచ్చాడని తెలుస్తున్నా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను అరే నువ్వు ఎందుకు ఇచ్చావు ఇంటికి తీసుకెళ్ళి, అసలు నువ్వు పార్టీకి పనికి రావు, నువ్వు పార్టీలో ఉండొద్దని బర్తరఫ్ చేసి ఉంటే ఒప్పుకోవచ్చు. ఆయన మళ్ళీ జైలుకు పోయాడు, జైలు నుంచి వచ్చిన వెంటనే సీఎంఓకి పులోమని వెహికల్ వేసుకొని రావడము, సీఎంఓలో కలెదిరడము, పెద్దల్ని కలడము. అసలు దీనికి పోయి ఏం సంకేతాలు ఇచ్చారు అసలు మీరు అప్పట్లో? మీరు మళ్ళీ డెమోక్రసీ గురించి మాట్లాడతారా శ్రీనివాస్ గారు? ఇది అనంతబాబు దాని గురించే కాదు, ఎన్నో హత్యలు చేసేవాళ్ళు నరహంతకులు కూడా ఈరోజు బీజేపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, అన్ని పార్టీల్లో కూడా హంతకులు ఉన్నారు సార్. ఒక అందరినీ విడిచిపెట్టేసి మమ్మల్ని అడిగితే చంపాడనే ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. పార్సల్ తీసిపోయిన చరిత్ర ఎవరికి లేదు. ఇంటికి పార్సల్ జొమాటోలోనో స్విగ్గీలోనో దీంట్లో ఆర్డర్ ఇచ్చి ఇంటికి. ఆ కేసు కోర్టులో ఉంది. అనంతబాబుని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. నిజానికి ఆయన ఏ పార్టీ ఎమ్మెల్సీ? వెంటనే వైఎస్ఆర్సీపీకి ఉన్నాడు. ఆయన వచ్చాడు, నా కేసు రుజువయ్యే వరకు నేను నేరం చేయలేదు, కేసు కోర్టులో ఉంది కాబట్టి నన్ను రక్షించండి, కాపాడండి అని పార్టీని ప్రాధాయపడి ఉండొచ్చు. సరే, ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మళ్ళీ ఆయనకి కన్సిడర్ చేసి ఉండొచ్చు. ఇది రాజకీయాల్లో అత్యంత సహజమైన విషయం. దీన్ని డెమోక్రసీ మేమేదో స్పాయిల్ చేసేసినట్టు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఈ విషయం గురించి నేను మాట్లాడతాను. దంతులూరు కృష్ణ గారు తెలుసా మీకు? పులివెందర విన్నాను. దంతులూరు కృష్ణ గారు విన్నాను. తన జీవితం మొత్తం కూడా వైఎస్ కుటుంబానికే దారపోశాడు ఆయన. అవును, విన్నాను. ఓకేనా? పెద్ద సీనియర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర, రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డితో వయసులో సమకాలికులైన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా తన జీవితం మొత్తం ఆయనకు ఎవరితో గట్టు తగాదాలు లేదు, ఆస్తి తగాదాలు లేవు. అందరితో పాపం ఆయన ఫ్యాక్షన్ నడిపేంత పరిస్థితికి వచ్చి పరిటాల రవి కుటుంబంతో ఇతరత్ర వాళ్ళతో కూడా అనవసరం చేసుకుని తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు ఆయన. చెప్పాలంటే ఇక కేసులు గట్రా జైలు జీవితం అంతా చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎక్కడ పక్కన పెట్టుకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుందో, తనకు ఎక్కడ నష్టం జరుగుతుందో దంతులూరు కృష్ణని ఆమె దూరంలో పెట్టేశారు. తన జీవితాన్ని వైఎస్ కుటుంబం కోసం దారపోస్తే దంతులూరు కృష్ణని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబు గారి మీద అంత ప్రేమ ఎందుకు? ఆయన నేను తప్పు చేయలేదు, ఆ శిక్ష నాకు తీర్పు వచ్చేంత వరకు నన్ను కాపాడని వస్తే ఆయన అక్కును చేర్చుకోవడం ఎందుకు? దంతులూరు కృష్ణ గారిని కూడా అక్కును చేర్చుకోవచ్చు కదా. ఒక్కో ప్రాంతంలో ఒక్కో నాయకత్వం, ఒక్కో స్థానిక సమస్య, ఒక్కో ప్రాంతీయ సమస్య ఉంటుంది సార్. ఆ ప్రాంతీయ సమస్యను బట్టి, ఆ ప్రాంత పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇదే రాజకీయం అంటే. అంతేనంటారా? మీ రాజకీయాలు ఒక నమస్కారం. ఢిల్లీకి ఎప్పుడు పోతున్నారు? రాజకీయాలు ఇవన్నీ అత్యంత సహజం సార్. ఢిల్లీకి ఎప్పుడు పోతున్నారు? ఒకసారి నేరస్తుడినే మనం కౌగిలించుకోవాల్సి వస్తుంది. మహాభారతంలో ఇవన్నీ మనం చూసినవే కదా. ధృతరాష్ట్రుడి మీ నాయకుడు సిద్ధం సభల నుంచి ఒకటే చెప్తుంది, ఏమి? పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అన్నారు. ఇక్కడ పేదలు ఎవరండి? కార్యకర్తలే పేదలు. పేదలైన కార్యకర్తల్ని మీ ప్రభుత్వం ఏ రోజైనా పట్టించుకుందా? ఏ రోజైనా పట్టించుకుందా చెప్పండి మీరు అసలుకి? వాళ్ళని పక్కన పెట్టేశారు. కార్యకర్తలు అంటే CMRF కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందన్నమాట. ఆ దాంట్లోకి ఏవైతే వస్తాయో మన చికిత్సలు అన్నీ కూడా అన్నీ తీసుకుని ఆరోగ్యశ్రీలోకి వేసేసారు. ఆరోగ్యశ్రీలోకి వేసేటప్పుడు అన్నీ కలిపేటప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి, సార్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలోకి కలిపితే మాకు CMRFలు అవి వస్తుంటాయి, కాస్త ఇబ్బందికరము, కొన్ని అట్లా కలపడం ఇబ్బందికరం. అంటే ఏంటి? మీ దగ్గర ఉండే కార్యకర్తలు దొంగ బిల్లులు, దొంగ లెటర్స్ పెట్టేస్తే మేము ఇక్కడ వాళ్ళకి శాంక్షన్ చేసేస్తే డబ్బులు తీసుకెళ్ళడానికా? కార్యకర్తలంతా ఇట్లా దొంగ బిల్లులు పెడతారు నాకు తెలుసు, ఇవన్నీ కూడా నేను ఆరోగ్యశ్రీలో కలిపేస్తాను అని జగన్మోహన్ రెడ్డి అన్నారని మీ పార్టీ నాయకులే గతంలో ఆరోపించారు. అంటే 4 గోడల మధ్య కూర్చొని ఇలా అన్నారు అనేసి. అలాంటి పరిస్థితి కార్యకర్తలు. అంటే కార్యకర్తలకు మీరు ఏ రోజున ఏమని చేశారా? కనీసం ఒక ఇసుక రీచ్ చేసుకొని రాని ఇచ్చారా? ఇసుక రీచులు లేవు, ఏమీ లేదు కార్యకర్తలకి. ఉన్న వాలంటీర్లకు ఇచ్చేశారు, కార్యకర్తను జీరో చేశారు. అసలుకి వైసీపీలో లక్షలాది మంది ఉన్నారు. మరి ఆ లక్షలాది మంది కార్యకర్తలను ఏ రోజైనా పట్టించుకున్నారా? ఈరోజు మీరు కార్యకర్తల గురించి మాట్లాడతారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలని
ప్రాధాన్యత పరంగా తీసుకెళ్లడంలో కొంత ఫెయిల్ అయినా నేను ఒప్పుకుంటాను. అది మాకు తెలుసు. కార్యకర్తే ప్రాణం, కార్యకర్తే సర్వస్వం. కార్యకర్తని తల మీద పెట్టుకొని కాడి కష్టాల్లో మేము నిలబడినప్పుడే మా నాయకత్వాలు నిలబడతాయి. ఇది నేను నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఇది తెలుసు. నిజానికి కూడా మా పార్టీలో ఓటమి కారణాలు అని అంచనా వేస్తే ఆ అంచనాల్లో ఇది ఒక ప్రధాన కారణం అవుతుంది. కార్యకర్తల్ని సరైన విధానంలో మేము ట్రీట్ చేయలేకపోయాం. తప్పే. ఇక నుంచి అది సరిదిద్దుకొని ముందుకెళ్ళేటటువంటి ఏర్పాట్లు చేయడానికి మేము చూసుకుంటున్నాం. కానీ ఇందరకు మీరు ఒక మాట అన్నారు, దాన్ని నేను ఖండిస్తాను. ఏంటంటే కార్యకర్త అంటే ఇసుక రీచ్లు ఇవ్వటం, కార్యకర్త అంటే ఆరోగ్యశ్రీల ద్వారా అక్రమ బిల్లులు పెడితే ఇచ్చేయటం, కార్యకర్తలు అంటే డబ్బులు 5 lakhs రూపీస్ లోపు నిధులు ఇచ్చి నామినేటెడ్ విధానంలో డబ్బులు శాంక్షన్ ఇచ్చి పనులు చేయకుండానే బిల్లులు ఇచ్చేయడం, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అలవాటైనటువంటి పనికాహార పథకంలో కానీ లేదా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడంలో తెలుగుదేశం కార్యకర్తకు మించినటువంటి అనుభవజ్ఞుడు ఈ దేశంలో ఉండడు. అలాంటి అలవాట్లు ఈ పార్టీలో చేయటానికి సిద్ధాంతపరంగా ఇష్టపడలేదు. అలాగే మా కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఆ రకంగా తినాలని ఎవరు కూడా ఆశించలేదు. అయితే ఆరోపణలు వచ్చాయి, ఇలా చేస్తారు కార్యకర్తలు కాబట్టి నేను కట్ చేస్తున్నాను ఇవన్నీ అని. ఓకే, ఆల్టర్నేటివ్ మీరు కార్యకర్తలకు ఏదో ఒక బృతి చూపెట్టాలి కదా. సార్ ఎప్పుడు అలా అనరు. సార్ మాకెప్పుడు చెప్తుంటారు, కార్యకర్తలు చూసుకోండి జాగ్రత్తగా, గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకోండి, జాగ్రత్త చూసుకోండి అంటారే తప్ప కార్యకర్త సార్ మీకే పనులు లేవు, కార్యకర్తలకు మీరేం పనులు ఇస్తారు అనుకుంటే పెద్ద ఆయన అనుకొని కార్యకర్తల్ని పట్టించుకోండి. కార్యకర్తల కోసం ఒక బృతి ఏదో ఒకటి పెట్టిండాలి. మీకే ఫండింగ్ లేదు, మీకే వర్క్ లేవు, మైనస్. అదే మాకు మా ఓటమికి ఉన్న కారణాల్లో ఒక కారణం. నేను అది యాక్సెప్ట్ చేస్తాను. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కావచ్చు, జక్కంపూడి రాజా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపించారు మా ఓటమికి కారణము జగన్మోహన్ గారి నిర్ణయాలు, ఈ బ్యూరోక్రసీ, ధనంజయ రెడ్డి గారు వీళ్ళందరూ ఐఏఎస్లు సుటకారం చేరుకొని వాళ్ళు చేసిన పనుల వల్లే ఓడిపోయాం, దానితో సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ వల్లే ఓడిపోయామంటారు. దాంతో ఏకీపిస్తారు మీరు? 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఎవరి సలహా సూచనలతో ఆయన గెలిచారు సార్? ప్రజల ఆదరాభిమానాలు, ఆయన చేసిన పాదయాత్ర, అంతకుముందు ఆయన చేసిన ఓదార్పు యాత్ర, ప్రజలలో మా కోసం ఒక నాయకుడు ఉన్నాడు అని కలిగిన భద్రత, భరోసా 151 స్థానాలు ఇచ్చింది. ఎవరు సూచనలు కాదు, కాదు. 10వ సంవత్సరంలో 2010లో ఆయన అడుగుపెట్టి 14 నుంచి 19 వరకు 14లో ఓడి సర్పంచ్ అభ్యర్థిగా పెట్టడానికి అభ్యర్థి కూడా ముందుకు రాని రోజుల్లో 2013లో తనొక్కడే భరిస్తూ ఒక్కడే అడుగు వేసి ఆ అడుగు ద్వారానే కోట్లాది అడుగులు పడిన తర్వాత జగనన్న 2014లో ఓడి 19 వరకు ప్రజలతో ఉండి ఉద్యమాలు చేసి నిరాహార దీక్షలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి 19లో 151 స్థానాలతో గెలిచారు. అప్పుడు మేమెవరం ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చేయలేదు. మాలో కొంతమంది అన్న మాట నిజం కావచ్చు కాకపోవచ్చు, కానీ అంత ఓడినంత మాత్రాన అంత గట్టిగా నాయకుడి మీదే మనం అనటం కరెక్ట్ కాదని నేను అంటాను. నా మనసు, నా మైండ్ చెప్తుంది. నాయకుడు కొన్ని రిఫార్మ్స్ చేసి కొంత మంచి చేశాను, ఈ మంచి ద్వారా ఇంకా మంచి చేస్తానని అనుకున్నారు. ఆయన ఏం తక్కువ చేశారు? సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు, 4 సీపోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు, అలాగే 17 మెడికల్ కాలేజీలు, చరిత్రలో ఎప్పుడూ కనీవిని. అసలు మా పరిపాలన, జగనన్న పాలన 3 సంవత్సరాలే. 2.5 ఏళ్ళు కరోనాతో పోయింది. 2.5 ఏళ్లే గట్టిగా ఆయన పరిపాలించారు. 2.5 ఏళ్లలో ఇన్ని చేశారు. మళ్ళీ గెలిచుంటే ఇవన్నీ చేసి ఉండేవాడిని అని అనుకున్నారు. అనుకునే దానిలో ఇవన్నీ జరిగాయి. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము మాట్లాడటం అనేది నాకు నచ్చని అవసరం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింస కానీ, ఈ హింసను ప్రేరేపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితుల్లో మేము ప్రశ్నిస్తున్నా వాళ్ళు సమాధానం చెప్పకుండా తిరిగి మమ్మల్నే మళ్ళీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి హత్యా రాజకీయాలు నడి రోడ్డు మీద వెనుకొండలో అలా కత్తులతో నరికే విధానం ప్రేరేపించడం, దానికి ఈ రోజు వరకు హోంమంత్రి గారు వెళ్ళకపోవటం, స్థానిక మంత్రులు చాలా రోజుల వరకు కలవకపోవటం, ఇప్పటి వరకు సుమారు 8 మంది బాలికలు అదృశ్యమైతే, ఒక బాలిక మచ్చుమారిలో అదృశ్యమైన తర్వాత ఈ రోజు వరకు కూడా దాని మీద పూర్వపరాలు తేల్చకపోవడం, కనీసం హోంమంత్రి గారు వెళ్ళకపోవటం, ఎన్నికలకు ముందు మాత్రం 32,000 మహిళలు అదృశ్యమయ్యారు వైఆర్ వాలంటీర్ల వల్ల అన్నారు. ఏరియా 32,000ని వెనక్కి తెచ్చిపెట్టండి. మీ కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి కదా, చెప్పినప్పుడు 32,000 మంది అదృశ్యం అయిపోయారు అన్నారు కదా, ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారు మౌనముద్ర ఎందుకు పోషిస్తున్నారు? వారు ఎప్పుడు ప్రశ్నిస్తానంటే ఒక రకంగా నేను అనుకున్నాను, ఓకే ప్రశ్నించే తత్వం మంచిదే, కానీ ఇప్పుడు ఎందుకు నోరు మూగపోయింది?
ఎందుకు మీరు ప్రశ్నించరు? మీరు చెప్పిన 32,000 మంది మహిళలు ఎక్కడా? నేను అడుగుతున్నా, హోమ్ మినిస్టర్ గారికి అడుగుతున్నా, వాళ్ళకి వెనక్కి తెచ్చే ఆలోచన మీరు చేయరా? తీసుకురారా? మా వల్ల జరిగింది అన్నారు, మీ వల్ల ఏం జరగబోతుంది? మీ టైంలో 8 మంది బాలికలు ఈరోజు అదృశ్యం అయితే, ఒక మచ్చిమారిలో గిరిజన బాలిక జరిగిన అదృశ్యం పైన ఏం సమాధానం చెప్తారు? ఈరోజు వరకు పరామర్శకే వెళ్ళలేదే. ఇన్ని జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో రావణ కాష్టంలో కాలిపోతుంది. 45 రోజులు అయినప్పటికే సర్వనాశనం అయిపోయింది. ప్రభుత్వ పథకాలు ప్రతి బిడ్డకి అమ్మఒడి అన్నాడు, ప్రతి తల్లికి అమ్మఒడి అంట. మాకు తెలియదు ఎంత కామెడీ. అదే తల్లికి వందనం పేరుతో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, మొత్తం మీకు 60,000 అని చెప్పిన వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పిల్లలకు కాదు తల్లులకి ఇస్తాం. ఏంటి సార్ ఈ జీవోలో ఈ బూతులు, ఈ దౌర్భాగ్యం ఏంటి? జీవోని ఇంగ్లీష్లో వక్రీకరించి అలా మదర్స్కి ఇస్తామని చెప్పారా? ఈరోజు ద్రోహం. రైతు భరోసా ఏది 20,000 అన్నారు, ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు దాటితే 1,500 రూపాయలు అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు 3,000 రూపాయలు. ఏది బడ్జెట్? ఆ బడ్జెట్లో పెట్టకుండా ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారు, ఫుల్ బడ్జెట్ కూడా పెట్టలేపారు. ఇది రాష్ట్రంలో అరాచకం కాదా? ఇది దౌర్భాగ్యం కాదా? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.